अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। जय हिंद फ्रेंड्स। వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది అని చెప్పేసి ఒక అవాస్తవమైనటువంటి వార్తను సోషల్ మీడియాలో కంప్లీట్గా వైరల్ చేస్తున్నారు. సరే, ఇది ఏంటి వాస్తవంగా ఏంటి అంటే చూసుకుంటే కనుక బిల్ అనేది ఇంకా పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ కాలేదు, ఉభయ సభల్లో కూడా ఇంట్రడ్యూస్ కాలేదు. కేవలం ఏదైతే జాయింట్ పార్లమెంట్ కమిటీ చేశారో ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీ యొక్క నివేదిక, ఏదైతే జాయింట్ పార్లమెంట్ కమిటీ యొక్క రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ని మాత్రమే ఈరోజు రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, దాన్ని ఆమోదించడం జరిగింది. దానికి ఖడ్గే గారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మేము ఇచ్చినటువంటి ఏదైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో వాటిని స్వీకరించకుండా ఏకపక్షంగా మీరు ఆ రిపోర్ట్ని తయారు చేశారు అని చెప్పేసి. ఇది వాస్తవము. ఇప్పుడు బిల్లు కనుక ఇంట్రడ్యూస్ కావాలంటే కనుక అది పార్లమెంట్లోకి తీసుకొని రావాలి, రిపోర్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. రిపోర్ట్ ఇవాళ ఇంట్రడ్యూస్ అయింది రాజ్యసభలో, దాని తర్వాత పార్లమెంట్లో వచ్చి అందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత బిల్లు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆ బిల్లుపై మళ్ళీ చర్చ జరిగి అప్పుడు అది కంక్లూజన్గా ఒక బిల్లు చట్టబద్ధతని సంతరించుకుంటుంది. అంతేగాని ప్రెసెంట్ అయితే ఎటువంటి బిల్లు కూడాను రాజ్యసభలోకి కానీ లేకపోతే పార్లమెంట్లోకి కానీ ఇంట్రడ్యూస్ కాలేదు అన్నది నగ్న సత్యం. ఇక్కడ ఇంకోటి ఏమిటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జాయింట్ కమిటీ ఆన్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 సెకండ్ లిస్ట్ ఆఫ్ అమెండ్మెంట్స్ యాజ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద మెంబర్స్ to be moved at the sitting of the joint committee scheduled to be held on 27/1/2025 రోజున మన లావు కృష్ణదేవరాయలు గారు, మన తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటేరియను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీకి కూడాను ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. ఆయన అమెండ్మెంట్స్ ప్రపోజ్ ఏం చేశారు అంటే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎటువంటి అమెండ్మెంట్స్ అనేది ప్రపోజ్ అయినాయి, అదేవిధంగా వాటి ఏంటి మొత్తం అనేది ఇంతకు ముందు గతంలో ఒక వీడియోలో నేను అవన్నీ కూడాను 6 అంశాలు తీసుకొని రావడం జరిగింది. ఒకటి వచ్చేసి నాన్ ముస్లిమ్స్ని యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి, దాని తర్వాత నాన్ ముస్లిం అధికారి ఉండకూడదని చెప్పేసి, అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక ఏదైతే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉందో దాన్ని కొనసాగించాలని చెప్పేసి, దాని తర్వాత వచ్చేసి కలెక్టర్ అన్న పదాన్ని రిమూవ్ చేయాలని చెప్పేసి, కలెక్టర్కి సర్వాధికారాలు ఇవ్వకుండా దానికి వ్యతిరేకంగా కూడాను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వక్ఫ్ బై యూజర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి. ఎన్నో ఏళ్ల నుంచి ఏదైతే వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో వాటన్నిటిని కూడాను అదే విధంగా కొనసాగించాలి. ఇప్పుడు అటువంటి అవసరం లేదు. కాకపోతే గతంలో ఏదైతే పురాతనమైనటువంటి మసీదులు లేకపోతే పురాతనమైనటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటికి వక్ఫ్ బై యూజర్ పేరుతో ఇవి చలామణిలో ఉన్నాయి కాబట్టి వీటిని ఎక్కడ కూడాను చేంజ్ చేయకూడదు అని చెప్పేసి ఒక ప్రపోజల్ని కూడాను తెలుగుదేశం పార్టీ ప్రపోజల్ చేసింది. వీటిపైన మనం స్పష్టంగా కొంతమంది ఎవరైతే ప్రముఖులు ఉన్నారో లేకపోతే ఎవరికైతే దీనిపై ఇంకా పూర్తి సమాచారము లేకపోతే మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో అటువంటి వ్యక్తులతో మనం దీనిపై మాట్లాడి దాని తర్వాత పార్టీలకు అతీతంగా దీనిపై నేను రిమార్క్స్ అనేది స్వీకరించి ఒక కంప్లీట్ ఒక ఇది అనేది తయారు చేయడం జరిగింది. ఇది ఒకసారి ఇన్షాల్లా సోషల్ మీడియాలో కూడా నేను పెడతాను. వాస్తవాలు అయితే ఇవ్వండి. అండ్ ఖచ్చితంగా బిల్ అయితే ఆమోదం చేయించుకోవటానికి భారతీయ జనతా పార్టీ శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది. ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీలపై కానివ్వండి, జనసేన ఎంపీలపై కానివ్వండి ఒత్తిడి తీసుకొస్తారు, లేకపోతే వారిని కూడా ఇచ్చేస్తారు. కానీ కొన్ని అమెండ్మెంట్స్ జరిగిన తర్వాత ఇది ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కొంతమంది యొక్క వాదన. కాబట్టి అసలు వాస్తవం ఏంటి, మొత్తం విషయం ముందుకు వచ్చిన తర్వాత మనం దీనికి వ్యతిరేకించాలా లేకపోతే స్వాగతించాలా, లేకపోతే కొన్నింటిని మనం వ్యతిరేకించాలా కొన్నింటిని మనం స్వాగతించాలా అనేది చూడాలి. బట్ అట్ ద పొజిషన్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే ఏదైతే అమెండ్మెంట్స్ మన తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు, మన లావు కృష్ణదేవరాయలు గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మైనార్టీ మరియు మన న్యాయశాఖ మాత్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క సూచనల మేరకు, అదేవిధంగా జనాబ్ అహ్మద్ షరీఫ్ గారు ఎవరైతే మన అడ్వైజర్గా ఉన్నారో క్యాబినెట్ ర్యాంక్లో ఆయన యొక్క సూచనల మేరకు ఇవన్నీ కూడాను కలిసి, అదేవిధంగా మన యొక్క అందరి ఇచ్చినటువంటి నివేదికలు వీటన్నింటినీ కూడాను క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొన్ని అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారు. అవి మంచా చెడా అనేది మీరు అది బయటకు వస్తే కనుక తెలుస్తుంది. ఆ రిపోర్ట్ ఈ రోజున సబ్మిట్ అయింది. ఆ రిపోర్టు ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ కంప్లీట్ రిపోర్ట్ ఒక ఎత్తు అయితే కనుక కొన్ని అమెండ్మెంట్స్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రపోజ్ చేసిందో వాటిని
మనం పర్టికులర్గా, ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చీఫ్ మినిస్టర్ గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంది అనేది మనం క్లుప్తంగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏదైతే బిల్లు ఆమోదం పొందింది అన్న మాట ఏదైతే ఉందో ఇది పూర్తిగా అవాస్తవము. కాబట్టి దయచేసి ఏదైతే అవాస్తవాలు ఉన్నాయో వాటిని ప్రచారం చేసి అనవసరంగా మనం ఇబ్బంది పడటం అనేది కరెక్ట్ కాదు అనేది నా యొక్క సూచన. అదేవిధంగా ఖచ్చితంగా మంచి అమెండ్మెంట్ జరిగి కొన్ని సూచనలు మన వక్ఫ్ బోర్డ్ అంటే జియో ట్యాగింగ్ చేయాలి, లేకపోతే వక్ఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇటువంటి అంశాల్లో ఏమైనా కొన్ని మార్పులు చేర్పులు జరిపిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పూర్తి నివేదిక చూసిన తర్వాతనే దీనిపై మనం కామెంట్ చేయగలము. కాబట్టి అట్ ప్రెసెంట్ దీనిపై అతి త్వరగా మనం దీనిపై రెస్పాండ్ అవటం అనేది కూడాను కరెక్ట్ కాదు అనేది మా యొక్క వాదన. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.